నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యాతో భారత్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం. ఇండియా రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగోయిల భేటీ. 6 లక్షల AK-203 రైఫిల్స్ తయారీ కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. కొత్తగా అధ్యయన సంస్థల ఏర్పాటుకు బిల్లు దోహదపడనుందన్న మంత్రి మన్సుఖ్ మాండవీయ. ధాన్యం కొనుగోలుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వార్తల్లోని వివరాలు. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య 21వ ఇండియా రష్యా వార్షిక సదస్సు చర్చలు జరిగాయి. వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధికారిక పర్యటన నిమిత్తం పుతిన్ ఢిల్లీకి వచ్చారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ రష్యాతో భారతదేశం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతూనే ఉందని మోడీ తన ప్రారంభ ఉపన్యాసంలో అన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తి నుండి సంబంధిత దేశాలకు సహాయం చేయడం వంటి అంశాల్లో 2 దేశాలు బలంగా సహకరించుకున్నాయని అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో అనేక మౌలికాంశాలు మారాయని, కొత్త భౌగోళిక రాజకీయ కోణాలు ఆవిర్భవించాయని మోదీ వివరించారు. అయినప్పటికీ ఇండో రష్యన్ స్నేహం స్థిరంగా ఉందని అన్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చలు భవిష్యత్తులో మరింత సహకారాన్ని మెరుగుపరచడానికి దోహదపడగలవన్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇతర ప్రాంతీయ సమస్యలపై నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. 2025 నాటికి $30 బిలియన్ వాణిజ్యం, $50 బిలియన్ పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి, ఉత్పత్తి, రక్షణ రంగంలో ఇండియా రష్యా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. అంతరిక్షం, పౌర, అణు రంగాల్లో సహకారంతో తాము మరింత దగ్గరవుతున్నామని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రకటనలో తమ దేశం భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, మంచి స్నేహితుడిగా భావిస్తుందని అన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని, భవిష్యత్తును పరిశీలిస్తున్నామని అన్నారు. कोविड के खिलाफ लड़ाई में भी दोनों देशों के बीच बेहतरीन सहयोग रहा, चाहे वैक्सीन ट्रायल्स और उत्पादन में हो, मानवीय सहायता के लिए हो या एक दूसरे के नागरिकों की देश वापसी के लिए. एक्सेलेंसी, वर्ष 2021 हमारे द्विपक्षीय संबंधों के लिए कई मायनों में महत्वपूर्ण है. इस वर्ष 1971 की ट्रीटी ऑफ पीस, फ्रेंडशिप एंड कोऑपरेशन के 5 दशक और हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 2 दशक पूरे हो रहे हैं. इस विशेष वर्ष में आपके साथ फिर मिल पाना मेरे लिए हर्ष की बात है, क्योंकि हमारी स्ट्रेटेजिक पार्टनरशिप में पिछले 20 वर्षों में जो उल्लेखनीय प्रगति हुई है, उसके मुख्य सूत्रधार आप ही रहे हैं. Мы проводим саммиты на высшем уровне регулярно, каждый год, поочередно и в Индии, и в России. К сожалению, в прошлом году мы пропустили из-за пандемии. Равно наша очередь приезжать в Индию, я благодарю вас за приглашение. Индия как к великой державе с дружественным нам народом и с замечательной предысторией наших отношений. నాగాలాండ్లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. 1 నెలలో సిట్ తన నివేదికను సమర్పించనుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దురదృష్టకర ఈ సంఘటనపై భారత ప్రభుత్వం పశ్చాత్తాపపడుతుందని, కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కాల్పుల ఘటనలకు దారితీసిన సంఘటనల పరిణామాన్ని సమగ్రంగా వివరిస్తూ మోన్ జిల్లాలోని తిజిత్ ప్రాంతంలోని తిరు గ్రామ సమీపంలో తిరుగుబాటుదారుల కదలికలపై ఆర్మీ యూనిట్కు సమాచారం అందిందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు.
సైన్యానికి అందిన సమాచారం ఆధారంగా అనుమానిత ప్రాంతంలో 21 మంది కమాండోలు మెరుపుదాడి చేశారని చెప్పారు. ఆ సమయానికి వేగంగా వచ్చిన వాహనం అక్కడికి చేరుకుందని, ఆపమని సూచించినా పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. సైన్యం తిరుగుబాటుదారులను తీసుకువెళుతుందనే అనుమానంతో సైన్యం దానిపై కాల్పులు జరిపిందని, అందులో ఉన్న 8 మందిలో 6 మరణించారని మంత్రి చెప్పారు. ఇది పొరపాటున గుర్తింపు కేసుగా తేలిందని ఆయన అన్నారు. గాయపడిన మరో 2 సైన్యం సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించింది. 3 कोर मुख्यालय द्वारा एक प्रेस वक्तव्य जारी किया गया है, जिसमें निर्दोष नागरिकों की दुखद मृत्यु के घटनाक्रम पर अत्यधिक दुख सेना द्वारा व्यक्त किया गया है. सेना द्वारा इन दुर्भाग्यपूर्ण मृत्यु के कारणों की जांच उच्चतम स्तर पर की जा रही है और कानून के अनुसार समुचित कार्यवाही की जाएगी. భారత్ రష్యా మధ్య పలు రక్షణ ఒప్పందాలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోగోయిలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. AK-203 అజాల్ట్ రైఫిళ్ల తయారీ అంశంలోనూ ఇరు దేశాల రక్షణ మంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సుమారు 6 లక్షల AK-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు. 2021 నుంచి 2031 మధ్య కాలంలో ఆ ఆయుధాలను సమీకరించనున్నారు. కలస్నికోవ్ ఆయుధాల తయారీ గురించి 2019 ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం AK-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోగోయి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో ఇండియా రష్యా మధ్య రక్షణ రంగ సహకారం అసాధారణ రీతిలో ప్రగతి సాధించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అతిపెద్ద భాగస్వామిగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో 2 దేశాల మధ్య రక్షణ సహకారం చాలా కీలకమైందని, 2 దేశాలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. We appreciate Russia's strong support for India. Our close cooperation is not targeted against another country. We hope that our cooperation will bring peace and prosperity to the entire region and provide stability to the region. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశమయ్యారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవని సమావేశంలో జైశంకర్ తెలిపారు. ఈ చర్చలు ఇరు దేశాలకు లాభదాయకమవుతాయన్నారు. 2 ఏళ్ల తర్వాత భారత్ రష్యా వార్షిక సమావేశం జరుగుతుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపైన చర్చించనున్నట్లు వివరించారు. భారత్ రష్యా మధ్య ఉన్న బంధం దృఢంగా, స్థిరంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. Relationship of great trust and confidence, and they will actually be meeting. The annual summit is taking place after a gap of 2 years because of the COVID. So we are looking forward to some very significant outcomes from the summit. Our partnership is indeed very special. It's very unique, and we are very conscious that in a world of rapid geopolitical changes, it has in fact been remarkably steady and strong. And I would also like to take the opportunity to underline that we are very satisfied with our bilateral relations and the state of our cooperation. న్యూఢిల్లీలో తొలిసారిగా భారత్ రష్యా మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రష్యా తరపున వారి విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలలో ఇది చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. భారత్ రష్యా రక్షణ సహకారం ఇటీవలి కాలంలో అపూర్వమైన రీతిలో పురోగమిస్తోందన్నారు. భారతదేశం అభివృద్ధి అవసరాలు చాలా పెద్దవన్నారు. దాని రక్షణ సవాళ్లు చట్టబద్దమైనవని, నిజమైనవని అన్నారు. భారతదేశం తన అంచనాలు, అవసరాల పట్ల సున్నితమైన, ప్రతిస్పందించే భాగస్వాములను కోరుకుంటోందని అన్నారు. భారత్కు రష్యా ప్రధాన భాగస్వామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జైశంకర్ ప్రారంభోపన్యాసం చేస్తూ పరస్పర ప్రయోజకరమైన రాజకీయ, సైనిక సమస్యలపై చర్చించేందుకు డైలాగ్ సరిగైన వేదిక అని అన్నారు. ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు, సముద్ర భద్రత, ఆసియాన్ తదితర అంశాలపై కూడా చర్చించడం జరుగుతుందన్నారు. The COVID-19 pandemic. As close friends and strategic partners, India and Russia
have been working together to safeguard our common interests and to ensure peace, progress and prosperity for our peoples. Our ties have been close and time-tested. In a world that has changed so much, they have been exceptionally steady. We have had an active dialogue at political levels and also a strong defense partnership over many years. Our meeting gives us a suitable platform to discuss politico-military issues of mutual interest that are interrelated and cross-cutting. Our discussions today will address the emergence of multipolarity and rebalancing. We look too at the consequences of over-centralized globalization. The COVID-19 pandemic has raised questions about the current model of global affairs, but the long-standing challenges remain even as new ones emerge. Prominent among them are terrorism, violent extremism and radicalization. The situation in Afghanistan has wider repercussions, including for Central Asia. West Asia or the Middle East continues to present hotspots. Maritime security and safety is another domain of shared concern. We both have a common interest in ASEAN centrality and ASEAN-driven platforms. All in all, there is much to discuss today. I look forward to an open exchange of views that would further strengthen our special and privileged strategic partnership. Thank you, and I would invite Minister Lavrov to make his opening remarks. The pandemic, the extraordinary militarization and expansion of armament in our neighborhood, and the unprovoked aggression on our northern border since early summer of 2020 have thrown in several challenges. India is confident of overcoming these challenges with its strong political will and inherent capability of its people. India seeks partners who are sensitive and responsive to India's expectations and requirements. Excellencies, I am glad that despite all these challenges, India-Russia defense engagements progressed in an unprecedented manner in recent times. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పేయండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సవరణ బిల్లు 2021పై లోక్సభ చర్చ చేపట్టింది. బిల్లును ప్రవేశపెడుతూ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. ఫార్మసీ అధ్యయనం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని, ప్రస్తుతమున్న వాటితో పాటు ఈ అంశాలపై కొత్తగా ఉన్నత విద్యాసంస్థలను ప్రోత్సహించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని అన్నారు. కొత్త బిల్లులో ఒరిజినల్ చట్టానికి 2-3 సవరణలు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ బిల్లులో ప్రతిపాదిత సవరణల అంశాన్ని నొక్కి చెప్పారు. దేశంలోని 12,000కు పైగా ఫార్మాస్యూటికల్ సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంకే ఎంపీ కళానిధి వీరస్వామి మాట్లాడుతూ ప్రపంచ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచేందుకు భారత్కు కావాల్సినంత ప్రతిభావంతులున్నారని అన్నారు. అనంతరం సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. Sir, I move that the bill as amended be passed. प्रश्न ये कि यथा संशोधित विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ. विधेयक यथा संशोधित पारित हुआ. सभा की कार्रवाई मंगलवार दिनांक 7 दिसंबर 2021 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है. 5 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య రంగ గ్రాంట్గా 70,051 కోట్ల రూపాయలను కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేటాయింపులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 2 విడతల్లో పంపిణీకి అనుమతి ఇచ్చినప్పటికీ కేంద్రం మొదటి ఏడాదికి 13,000 కోట్ల రూపాయలను ఒకే విడతలో ముందస్తుగా విడుదల చేసిందని సీతారామన్ చెప్పారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్థాయి కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీల సమన్వయంతో ఆరోగ్య మౌలిక సదుపాయాల అంతరాలను అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్ అంశంపై విపక్షాల గందరగోళం కారణంగా రాజ్యసభ ఈ రోజు 4 సార్లు వాయిదా పడింది. 4వ వాయిదా తర్వాత సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ధరల పెరుగుదలపై స్వల్పకాలిక చర్చ ప్రారంభం కానందున నాగాలాండ్ కాల్పుల ఘటనపై ప్రకటన చేయాలని డిప్యూటీ చైర్మన్ హోంమంత్రి అమిత్ షాను కోరారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్, ఆప్, టీఎంసీలకు చెందిన విపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. నాగాలాండ్ కాల్పుల ఘటనపై విపక్షాల ఆందోళనల మధ్య హోంమంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. कृपया बेल से जाएं, आपने क्लेरिफिकेशन के लिए नाम दिया है प्रोफेसर मनोज कुमार झा। आप क्लेरिफिकेशन भी नहीं चाहते, एसटीडी पर बहस भी नहीं चाहते। to meet at 11 hours on Tuesday. వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కొనసాగుతాయని ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ధాన్యం పాడైపోతుందన్న ఆందోళనతో రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు దళారులకు అమ్ముకుంటున్నారని, ఆందోళనతో 2 రైతులు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో 6,439 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 4.5 లక్షల మంది రైతులకు 2,800 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. జనవరి 22 వరకు ధాన్యం కొనుగోలు జరుగుతాయని, రైతులు ఆందోళన పడవద్దని ఏజీ హామీ ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగడానికి భారత్కు అపార అవకాశాలున్నాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గవర్నర్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. నిధులు సమకూర్చుకోవడం, పెట్టుబడులు పెంచడం, కొత్త టెక్నాలజీల వినియోగం, ప్రమాణాల పెంపు ద్వారా భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గ్లోబల్ పవర్ హౌస్గా ఎదగవచ్చని గవర్నర్ అన్నారు. మన దేశీ ఫార్మసీ రంగం ఇప్పటికే ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉందని, అయితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ సేవలు అందించినప్పుడే మెడికల్ టూరిజం రంగంలో కూడా భారత్ మరింత ఎక్కువ మంది మెడికల్ టూరిస్టులను ఆకర్షించగలదని అన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించినప్పుడే మన దేశానికి ప్రపంచంలో విశిష్టమైన గుర్తింపు లభిస్తుందని గవర్నర్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్లో పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. రిస్క్ దేశాల నుండి రాష్ట్రానికి 1800 మందికి పైగా వచ్చారని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారిలో 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ నిర్ధారణైనట్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని, ముఖ్యంగా 2వ డోసుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని అన్నారు. 2వ డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపవద్దని, ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27,000 పడకలు సిద్ధంగా ఉన్నాయని హరీష్ రావు తెలియజేశారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరగనుంది.
ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖ అధిపతులు, ఆర్థిక శాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. జర్మనీకి చెందిన కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించిన మెగ్నీషియం భాగాలను ఉత్పత్తి చేసే సంస్థ తెలంగాణలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దాదాపు 9,000 మందికి ప్రత్యక్షంగా, 18,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్లో జరిగిన జర్మనీ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 2,000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధానాలు బాగున్నాయని పేర్కొన్నారు. జర్మనీ ప్రభుత్వం అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్మనీ పెట్టుబడిదారులు ఎవరైనా రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలని భావిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలను అందించేందుకు కృషి చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. 1,000 acres of land readily available for industrial usage. We have a corporation called as the Telangana State Industrial Infrastructure Corporation, which will facilitate, no matter what your business requirement is in terms of land, we will facilitate that land being handed over to you either in the form of a leasehold or in the form of a freehold piece of land, so that you can start your factory. You just heard our friends from Light Auto. They were talking about how they wanted 100 acres of land and how quick the government of Telangana was to actually come back to them within 10 days and ensure that the paperwork was all done and the MOU was signed right here, right in front of all of you. తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 9న భేటీ కానుంది. 2 రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆన్లైన్లో సమావేశం కానున్నారు. కృష్ణానదికి ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తి ఉన్న గత 12 నెలల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 53% పెరిగిందని ఆర్బీఐలోని పేమెంట్స్ సెటిల్మెంట్స్ సిస్టమ్ జనరల్ మేనేజర్ పి వాసుదేవన్ పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్యూమ్స్ లెక్కన చూస్తే వీటి వార్షిక వృద్ధి రేటు 42% ఉందన్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే గడిచిన 12 నెలల్లో చెప్పుకోదగిన పెరుగుదల నమోదైందన్నారు. ప్రస్తుతం రోజువారీ 21.79 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో సృజనాత్మకతను పెంచడంపైనే దృష్టి సాగింది. మొత్తం 2,500 మంది అతిథులు 30 సెషన్లలో పాల్గొన్నారు. చెల్లింపుల సేవల రంగంలోని వారు సృజనాత్మకత ఆధారంగా లావాదేవీలను సుస్థిరంగా ఏ విధంగా పెంచవచ్చు అనే అంశాలను చర్చించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రగతి భవన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే భావితరాల కోసం భారత రాజ్యాంగానికి అంబేద్కర్ రూపకల్పన చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే చిన్న చిన్న వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది అనేటువంటి భావన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంది.
మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వారు ఏ రకంగా చిన్న రాష్ట్రాల్లో అందరికి లాభం జరుగుతుందని చెప్పిండో దానికి అనుగుణంగా ఇవాళ చిన్న రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం చూడండి, తాగడానికి 14 రోజులు నీళ్లు వచ్చినాయి, వ్యవసాయానికి కరెంటు లేక చేనులు ఎండిపోతుండే, ఇవాళ ఆ ప్రాబ్లం లేదు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉండే, ఆ ప్రాబ్లం లేదు, ఎంతో మంది జిల్లా నుంచి వలసలు పోతుండ్రి, ఇవాళ ఆ ప్రాబ్లం లేదు, బతకడానికే ఈ జిల్లాకు వస్తారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి. రాష్ట్రం ఏర్పడినటువంటి 7 సంవత్సరాల్లో తెలంగాణలో ఇంత మార్పు జరిగిందంటే ఆ మహానుభావుడు రాజ్యాంగం రాసినందుకు, ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఇలా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలా అనేక పథకాలు రావడం, ముఖ్యంగా దళితులకు దళిత బంధు రావడం, 100కు 100% ఆ దళిత బంధును పూర్తి స్థాయిలో మేము అమలు చేసుకుంటాం. బహుజనులకు, అట్టడుగు వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆయా వర్గాలకు, పేద వర్గాలకు లాభం జరిగేటట్లు ఆలోచన చేయాలి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా నిర్మల్లో అంబేద్కర్ విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. దళితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. మరి ముఖ్యంగా వారి ఆశయాలను ఇప్పటి వరకు భారతదేశం పూర్తిగా అనుకరిస్తూ ఉంది. వారు రాజ్యాంగ నిర్మాతగా ఎన్నో మరి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. వారి విధానం వల్ల ఇలా మనకు తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినటువంటి విషయం కూడా ఎవరు మర్చిపోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి వారి యొక్క రాజ్యాంగ నిర్మాణం వల్లనే ఇలా తెలంగాణ మనం సిద్ధించింది. రేపు రాబో రోజులలో ఇంకా మన నిర్మల్లో జిల్లా కేంద్రమైన సందర్భంగా ఈ పట్టణ అభివృద్ధి చేసుకోవడంతో పాటు మనం ఎప్పటి నుంచో ఒక 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి మరి మనకు అంబేద్కర్ భవను మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి నోట్లో ఉంది. ఎప్పుడు బాలయోగి గారు ఆయన ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. మరి బాలయోగి చనిపోయి 8 సంవత్సరాలే, బాలయోగి శంకుస్థాపన చేసిన రోజులే. మరి దాన్ని ఇలా ఎన్నో రకాలుగా రాజకీయాలు చేశారు. దానికి 2 కోట్లు ఒకసారి, మళ్ళీ 1.5 కోటి ఒకసారి, 3.5 కోట్లతోని రేపు అతి తొందరలో పూర్తి కాబోతుంది. మీరంతా అనుకుంటే ఏప్రిల్ 14వ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ టీఆర్డీ భవన్ విద్యాసంస్థలో జరుగుతున్న జూనియర్, సీనియర్ బాలికల జిల్లా స్థాయి చెస్ పోటీలను మంత్రి సందర్శించారు. క్రీడాకారులతో సంభాషించి వారిని ఉత్తేజపరిచారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి చెస్ ఆడారు. చెస్ రాజకీయం ఒకటేనని, ఎత్తులు పై ఎత్తులు తెలుస్తాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చాలా అవసరం మన ఎడ్యుకేషన్ తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను రామ్మోహన్ రావు గారికి, వాళ్ళ సంస్థలో ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే ఈ ఆర్డీఎఫ్ దాదాపు 23 ఏళ్ల నుంచి పాపం రామ్మోహన్ రావు తన జీవితం కంటే ఎక్కువ ఈ ఆర్డీఎఫ్ మీదనే బాగా నిఘా పెట్టి ఈ సంస్థను ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రష్యాతో భారత్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం. ఇండియా రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగోయిల భేటీ. 6 లక్షల AK-203 రైఫిల్స్ తయారీ కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. కొత్తగా అధ్యయన సంస్థల ఏర్పాటుకు బిల్లు దోహదపడనుందన్న మంత్రి మన్సుఖ్ మాండవీయ.
ధాన్యం కొనుగోలుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం